చూసినప్పుడు నా కొడుకుని ఎప్పుడు చూస్తున్నాను తను నా కొడుకు అని చెప్తాను నీ పానం పోయింది ఆశ నేను కూడా చూడాను అనుకున్నాను కొడుకుని చూసి ఆపరేషన్ కగార్ ఎఫెక్టు మావోయిస్టుల పైన తీవ్ర ప్రభావం చూపిందని చెప్పవచ్చు. అయితే ఇటు హన్మకొండ జిల్లా కాజిపేట మండలం తరాలపల్లి గ్రామానికి సంబంధించి ముప్పిడి సాంబయ్య అలియాస్ వికాస్ దాదా మార్చిలో ఛత్తీస్గఢ్ పోలీసుల ఎదుట లొంగిపోవడం జరిగింది. దాదాపు 40 ఏండ్లు అజ్ఞాతంలోనే ఉండడం జరిగింది మావోయిస్టు పార్టీలో. మనతో పాటు ముప్పిడి సాంబయ్య అలియాస్ వికాస్ దాదా ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈరోజే ఏదైతే తరాలపల్లి గ్రామానికి రావడం జరిగింది, తరాలపల్లి గ్రామస్తులైతే ఘనంగా స్వాగతం పలకడం జరిగింది. మీరు 10th క్లాస్లోనే వెళ్ళినని చెప్తున్నారు, నిజంగా 10th క్లాస్లో వెళ్ళినా ఎట్లా సాగింది? 10th క్లాస్లోనే నేను వెళ్ళిపోయాను పార్టీలోకి. అయితే నేను అంతకంటే చిన్నప్పటి నుంచే ఊర్లో సంఘ కార్యకలాపాలలో పాల్గొనడం అనేది మొదలైంది. నేను జనరల్గా విప్లవ రాజకీయాల వైపు ఆకర్షితుడైనానంటే 7 ఏళ్ళు 8 ఏళ్ళ వయసు నుంచే నా కార్యకలాపాలు స్టార్ట్ అయినాయి. అంటే ఊర్లో అప్పటికి 80వ దశకంలో ఉత్తర తెలంగాణలో భూస్వాములకు వ్యతిరేకంగా జరిగినటువంటి వర్గ పోరాటం గురించి తెలంగాణ ప్రజలకు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అప్పుడు ఉన్నటువంటి యువతరం అంతా కూడా పీపుల్స్ వార్ పార్టీలో అప్పుడు రాడికల్ పార్టీ అనేవాళ్ళు. ఆ ఉద్యమంలో అప్పుడు ఉన్నటువంటి యువత పెద్ద ఎత్తున యాక్టివ్గా పాల్గొన్నారు. మా ఊర్లో కూడా 80వ దశకంలోనే పార్టీ వచ్చి మా ఊర్లో ఉన్నటువంటి భూస్వాములకు వ్యతిరేకంగా ఇక్కడ క్లాస్ స్ట్రగుల్ వర్గ పోరాటం జరిగింది. నేను చిన్నగా ఉన్నప్పటికీ అట్లా నేను ఆ పార్టీ చెప్పేటువంటి రాజకీయాలు, ఇచ్చే ఉపన్యాసాలు, పాడే పాటలు వినేవాడిని. అప్పటికే నాకు చిన్నప్పటి నుంచి ఊర్లో జరుగుతున్నటువంటి అంటరానితనము, అసమానతలు, కొంతమంది పెత్తందారుల యొక్క అన్యాయాలు, అరాచకాలు ఇట్లాంటివి చూసి చిన్నప్పటి నుంచి నేను ఆలోచించేవాడిని. దీనికి కారణం ఏంటిది, ఎందుకు ఇట్లుంది, ఈ వివక్ష ఏంటిది, ఈ అంటరానితనం ఏంటిది, ఇట్లాంటివి ఆలోచిస్తున్న టైంలో అప్పుడు పార్టీ చెప్పినటువంటి రాజకీయాలు విన్నప్పుడు వీటన్నిటికీ కారణాలు, దీన్ని మార్చడానికి మనం ఏం చేస్తే మార్పు వస్తుంది అనేటువంటి విషయాలు ఆ రాజకీయాలలో నాకు ఆ రోజు స్పష్టతనిచ్చినాయి అవి. కాబట్టి నేను దాన్ని నమ్మిన, విశ్వసించిన. తర్వాత నేను చదువులో నేను క్లాస్ ఫస్ట్ ఉండేది. దాంతోపాటుగా పార్టీకి సంబంధించినటువంటి అనేక పుస్తకాలు కూడా నేను చదువుతున్నప్పుడే చదివిన. ఆర్ఏసీలో పనిచేసిన నేను హై స్కూల్ నేను కొండపర్తిలో చదువుకున్నాను 10th క్లాస్ వరకు. కొండపర్తిలో అప్పుడు ఆర్ఏసీ చాలా స్ట్రాంగ్గానే ఉండేది. కాబట్టి మేము ఆర్ఏసీ ఉద్యమంలో పాల్గొంటూ విద్యార్థులం మధ్య విలేజ్ క్యాంపెయిన్లకు పోయేది, క్లాసులకు అటెండ్ అయ్యేది, ప్రచార కార్యకలాపాలలో పాల్గొనేది, కాజీపేటకు పోయి పోస్టర్లు వేసేది. ఇట్లాంటివన్నీ చేస్తున్న క్రమంలో ఒక సందర్భంగా నేను అరెస్ట్ అయ్యి ఐదీపురం ప్రజా పంచాయతీ నిర్వహించడానికి పోయినప్పుడు మడికొండ పోలీసులు సివిల్లో వచ్చి అరెస్ట్ చేసిన మమ్మల్ని. పోలీస్ స్టేషన్ తీసుకుపోయి చిత్రహింసలు పెట్టి వదిలిపెట్టారు అప్పుడు తహసీల్ బాండ్ వారి మీద. దాని తర్వాత కూడా తిరిగి నేను అదే కార్యకలాపాలలో యాక్టివ్గా పనిచేసిన. ఆ తర్వాత కాజీపేటలో ఒక సందర్భంలో పోస్టర్లు వేసినప్పుడు మా బ్యాచ్లో ఒక ఆయన అరెస్ట్ అయ్యిండు. మిగతా వల్ల మేము తప్పించుకున్నాం. మా పేర్లన్నీ కూడా ఆయన చెప్పిండు. అప్పుడు యాదగిరి రెడ్డి ఎస్ఐ ఉండే, బహుశా ఆ పేరు మీరు విని ఉంటారు. ఆయన అప్పుడు చాలా సీరియస్గా క్రూరంగా ఉద్యమాన్ని అణచడంలో ముఖ్య పాత్ర పోషించిండు. ఆయనే నా కోసం వేట మొదలుపెట్టిండు. అప్పటికే నేను ఒకసారి అరెస్ట్ అయ్యి విడుదలై మళ్ళీ యాక్టివ్గా ఉన్నా కాబట్టి రెండోసారి అరెస్ట్ చేసి నన్ను బూటకు ఎన్కౌంటర్ చేసే ప్రమాదం కూడా ఉండే ఆ టైంలో. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని నేను పూర్తికాలం కార్యకర్తగా పార్టీలోకి పోవాలని పార్టీ అప్పుడు నాకు పిలుపునిచ్చింది. నేను అదే సరైంది అనేటువంటిది నమ్మి అప్పటికి నేను క్లాసులు విన్నాను, అనేక పుస్తకాలు చదివాను. కేవలం పాటలకు ఆకర్షితులైపోయినటువంటి దాంట్లో నేను భాగం కాదు. పాటలు, ఉపన్యాసాలు, పుస్తకాలు, రకరకాల కార్యకలాపాలలో పాల్గొని ఒక స్పష్టతతోటి సమాజాన్ని మార్చడానికి ఇదొక్కటే మార్గం, ఇది తప్ప వేరే మార్గం లేదు అనే ఒక బలమైన విశ్వాసంతో నేను ఆ రోజు 1985లో 10వ తరగతి చదువుతున్నప్పుడే నేను పూర్తికాలం కార్యకర్తగా పార్టీలోకి వెళ్ళిపోయాను. అది నేను ఫస్ట్ ఊరిని వదిలిపెట్టిపోవడానికి కారణం. 85లో నేను పార్టీలోకి పోగానే వెంటనే నేను వరంగల్ జిల్లాలో పనిచేయలేదు. నన్ను అప్పుడు ఉన్నటువంటి పార్టీ ఖమ్మం జిల్లాకు పంపించింది. ఖమ్మం జిల్లాలో నేను ఒక సంవత్సర కాలం పనిచేసే క్రమంలో పట్టణాలలో అప్పుడు నేను అరెస్ట్ అయినా. వరంగల్ పోలీసు వాళ్ళు అప్పుడు యాంటీ నక్సలైట్ స్క్వాడ్ అని ప్రారంభంలో ఏర్పాటు చేసిన దానికి రామకృష్ణ పరమహంస అని ఆ టీం లీడర్ ఉండే. ఆయనే నన్ను అరెస్ట్ చేసిండు. వైరా అనే టౌన్లో అరెస్ట్ అయ్యి ఒక సంవత్సర కాలం జైల్లో ఉన్నాను. జైలు నుంచి బెయిల్ మీద విడుదలైన తర్వాత ఒక నెల ఇంటి దగ్గర ఉండి తిరిగి పార్టీ కాంటాక్ట్ రాగానే మళ్ళీ పార్టీలోకి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ చిట్యాల ప్రాంతానికి ఆర్గనైజర్గా పంపారు నన్ను. చిట్యాల పరకాల ప్రాంతానికి ఆర్గనైజర్గా 1987 నుంచి 90 దాకా 3-4 సంవత్సరాలు నేను అక్కడ ఆర్గనైజర్గా పనిచేసాను. 91 ప్రారంభంలో
అక్కడి నుంచి నన్ను ఏటూరు నగరం దళం కమాండర్గా ట్రాన్స్ఫర్ చేసిండ్రు. అప్పుడు అడవి దళాలు రెండే ఉండేది, మాదేపూర్ దళం, ఏటూరు నగరం దళం అని. మిగతా అంతా మైదాన ఆర్గనైజేషన్. అప్పుడు నన్ను ఏటూరు నగరం దళానికి కమాండర్గా ట్రాన్స్ఫర్ చేసిండ్రు. 91 నుంచి నేను ఏటూరు నగరం కమాండర్గా పనిచేసిన. ఓ సంవత్సరం తర్వాత నన్ను అక్కడి కొత్తగా జిల్లా కమిటీ ఏర్పాటు చేసిండ్రు, NTFD అని. అప్పుడు ఉత్తర తెలంగాణ ఫారెస్ట్ డివిజనల్ కమిటీ అని కొత్త జిల్లా కమిటీ ఏర్పాటు చేసిండ్రు. ఈ ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి 3 జిల్లాలలో ఉన్న ఫారెస్ట్ను కలుపుకొని అదొక డివిజన్ ఏర్పాటు చేసిండ్రు అనమాట. కరీంనగర్ ఫారెస్ట్, ఖమ్మం ఫారెస్ట్, వరంగల్ ఫారెస్ట్. ఆ డివిజన్ కమిటీలో నేను మెంబర్గా 1992లో డివిజన్ కమిటీ మెంబరు, 95లో ఆ డివిజన్ కమిటీ సెక్రటరీ. అదే సమయంలో ఉత్తర తెలంగాణ అనేది ప్రత్యేక రాష్ట్ర కమిటీగా ఏర్పాటు చేశారు, ఆంధ్ర నుంచి విడదీసి, NTHZC అంటారు. ఆ HZC మెంబర్గా కూడా 95 నుంచి నేను పనిచేసిన 2000 వరకు. 2000 సంవత్సరం చివరిలో తెలంగాణ నుంచి నేను ట్రాన్స్ఫర్ అయినా దండకారణ్యానికి. దండకారణ్యం HZCలోకి ట్రాన్స్ఫర్ అయ్యి అక్కడ కూడా నేను సెక్రటేరియట్ మెంబర్, కార్యదర్శి వర్గం సభ్యుడిగా పనిచేసిన 2008 వరకు. అప్పుడు నేను ప్రారంభంలో పోగానే గడిచిరోలిలో పనిచేసిన. గడిచిరోలి మహారాష్ట్ర ప్రాంతంలోకి వస్తుంది. అక్కడ ఒక 3 ఏళ్ళు ఉన్నాను. ఆ తర్వాత మేజర్గా ఇటు సుకుమా, దంతెవాడ, బీజాపూర్ ఈ జిల్లాల ప్రాంతంలో, దక్షిణ సబ్ జోనల్ బ్యూరో అనేవాళ్ళు, ఆ ప్రాంతంలో పనిచేసిన. అక్కడ అవసరాలు అయితే నేను అన్ని జిల్లాలు కూడా తిరిగిన. మాడు, నారాయణపూర్, కాంకేరు, ఉత్తర బస్తీ ఇవన్నీ కూడా 8 నెలల కాలంలో తిరిగినాను. తర్వాత 8 సంవత్సరాలు సెక్రటేరియట్ మెంబర్గా అక్కడ పనిచేసిన తర్వాత అప్పుడు పార్టీలో కొత్తగా మిలిటరీ ఇంటెలిజెన్స్ అనేది ఒక విభాగం ఏర్పాటు చేశారు. దానికి నేను సెంట్రల్ రీజియనల్ స్థాయిలో డైరెక్టర్గా పనిచేసిన. అంటే CRB అనే శబ్దం విని ఉంటారు మీరు. CRB అని అంటే AOB, ఒడిశా, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, తెలంగాణ ఇవన్నీ కలుపుకొని ఉన్నటువంటి రీజన్ అన్నమాట. ఆ లెవెల్లో ఇంటెలిజెన్స్ డైరెక్టర్ కూడా పనిచేసిన నేను ఒక 4 ఇయర్స్. 2012లో అక్కడి నుంచి మళ్ళీ ఒడిశాకు ఉద్యమ అవసరాల రీత్యా బదిలీ చేసింది పార్టీ. అప్పుడు నేను ఒడిశాకి వెళ్ళిపోయాను. అప్పటి నుంచి నేను బయటకు వచ్చేంత వరకు ఒడిశా ప్రాంతంలోనే పనిచేసిన, ఒడిశా రాష్ట్ర కమిటీ సెక్రటరీగా. అట్లా నేను బయటకు వచ్చాను. ప్రధానంగా ఒక దళ సభ్యునిగా మీరు ఇది మావోయిస్ట్ పార్టీలో వెళ్ళడం జరిగింది. ఒక రాష్ట్ర కార్యదర్శిగా ఈరోజు లొంగిపోయారు. ఎట్లా అనిపిస్తుంది సార్? ఎందుకంటే సక్సెస్గా మీరు పనిచేస్తేనే మీకు అంత గుర్తింపు ఇచ్చింది పార్టీ. ఎట్లా అనిపిస్తుంది? ఎట్లా అనిపించడం అంటే, ఇక ఉద్యమం మన తెలంగాణ ప్రాంతంలో వర్గ పోరాటం స్టార్ట్ అయ్యి దాదాపు 4 దశాబ్దాలు 5 దశాబ్దాలుగా ఒక బలమైన ఉద్యమంగా ఇక్కడి నుంచి ప్రారంభమైన ఉద్యమం దేశంలో 18 రాష్ట్రాలకు విస్తరించి చాలా బలంగా అనేక నిర్బంధాలను ఎదుర్కొంటూ ముందుకు పోయింది ఒక 4 దశాబ్దాలు. తర్వాత చివరికి వచ్చేటప్పటికి ఆ ఉద్యమం అంతా కూడా దెబ్బతినిపోయి ఈరోజు ఒక రకంగా చెప్పుకోవాలంటే పూర్తిగా జీరో అయిపోయినట్టు. కొద్దిగా పిడికెడు మంది అక్కడిక్కడ మిగిలిన వాళ్ళ పోరాటాన్ని కొనసాగించేటువంటి పరిస్థితి కూడా లేదు. మొత్తంగా ఒక రకంగా మావోయిస్ట్ ఉద్యమం కంప్లీట్ కుప్పగూలిపోయినట్టే. ప్రధానంగా మీ గ్రామం నుంచి చాలామంది ఇప్పుడు మావోయిస్టు బాట పట్టిండ్రు. ఏలుపుల ఉప్పల నుంచి మొదలుపెట్టి అంకేశ్వరపు సారన్న దాకా 8 మంది కామ్రేడ్స్ మా ఊరి నుంచి వివిధ స్థాయిలలో పనిచేసి అమరులైనరు. ఇక మిగిలింది నేను ఒక్కని చివరిగా నేను ఇప్పుడు రావడం జరిగింది బయటికి. ప్రధానంగా అడవి ప్రాంతం అంటేనే ఓవైపు పోలీసులు అలజడి ఉంటుంది, తర్వాత మావోయిస్టులు అలజడి ఉంటుంది. ఎప్పుడు పోలీసు వాళ్ళు ఎప్పుడు మావోయిస్టులు కలిసినా కూడా కాల్పులు జరుపుతూ అంటారు. అలాంటి పరిస్థితులలో మీరు ఏమైనా తప్పించుకున్నారా? ఏమైనా భారీ ఎన్కౌంటర్ల నుంచి మీరు తప్పించుకున్నారా సార్? అనేక ఘటనలలో తప్పించుకున్నాము. కొన్ని డైరెక్ట్గా ఘటనలు ఎదురుబెదురుగా జరిగినవి ఉన్నాయి, జరిగిన వాటిలలో కూడా తప్పించుకున్నాం. కొన్ని జరగకుండా కొంచెం జస్ట్ త్రుటిలో తప్పిపోయిన ఘటనలు అయితే చాలా ఉంటాయి, వందల సంఖ్యలో. ఎన్కౌంటర్లు జరిగినాయి దాదాపు నా మీద జరిగినాయి అయితే 40 ఏళ్ల కాలంలో 60-70 సార్లు ఎన్కౌంటర్లు జరిగినాయి. వాటన్నిట్లలో నేను కనీసం చిన్న గాయం తగలకుండా కాల్పులలో కూడా నేను తప్పించుకున్నాను. ఈ చివరికి జరిగినటువంటి ఘటనలు నేను ఈ కగార్ ఆపరేషన్ స్టార్ట్ అయిన తర్వాత బయట వాళ్ళకి ఎందుకు లొంగిపోతున్నారు అనేది అర్థం కాక రకరకాల చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఈ పరిస్థితులు అర్థం కావాలి బయట వాళ్ళకని చెప్పి నేను రాసిన ఫినిక్స్ పేరుతోటి. నేను వచ్చేకంటే ముందే బయటికి రాసి పంపినటువంటిది కూడా చివరికి కులాడి ఘాటి ఘటనలో చలపతి అనే CC మెంబర్తో పాటు కొంతమంది 16 మంది కామ్రేడ్స్ అమరులైనారు. ఆ ఘటనలో కూడా నేను ప్రత్యక్షంగా పాల్గొన్నాను. దాని తర్వాత అట్లాంటి ఎన్సర్కిల్మెంట్స్ అనేటువంటివి చాలా జరిగినాయి. అయితే బయట వాళ్ళకి అర్థం కావడానికి నేను 1-2 ఘటనల్ని మాత్రమే నేను రాసి బయటికి పంపాను. అట్లాంటి ఘటనలు అనేకం జరిగినాయి. మీరు ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఏమన్నా సలహాలు సూచనలు ఇవ్వగలుగుతున్నారా? ఏం చెప్తారు? సలహాలు సూచనలు అంటే అదే, ఇప్పుడు మావోయిజము పెరగడానికి, ఇన్ని రాష్ట్రాల్లో వ్యాప్తి చెందడానికి కారణాలు ఏంటి అనేటువంటిది అర్థం చేసుకొని దాన్ని డీల్ చేయడంలో పాలక వర్గాలకైతే సమస్య ఉంది. కొంతకాలం అంతా కూడా ఇది సామాజిక ఆర్థిక సమస్య అని చెప్పి అన్నారు, కొంతకాలం శాంతి భద్రతల సమస్య అన్నారు,
ఇప్పటికి వచ్చే వరకు చివరి పీరియడ్లో గవర్నమెంట్ తీసుకున్నటువంటి వైఖరి చూసుకుంటే లా అండ్ ఆర్డర్ లాగానే దీన్ని డీల్ చేసింది తప్ప ఇది ఒక సామాజిక ఆర్థిక సమస్య అనే కోణంలో డీల్ చేయలేదు. ఎందుకంటే అట్లా డీల్ చేస్తే చర్చలకు మావోయిస్ట్ పార్టీ ప్రపోజల్ పెట్టినప్పుడు అంగీకరించి చర్చలు జరిపి కొన్ని సమస్యలైనా సాల్వ్ చేస్తే ఇంత రక్తపాతం జరగకుండా వీళ్ళందరినీ కూడా వేరే పద్ధతుల్లో పోరాడే వైపు కూడా తిప్పగలిగే అవకాశం ఉండే. అది తెలిసి కూడా ఆ రూపంలో గవర్నమెంట్ స్పందించలేదు కాబట్టి దీన్ని మొత్తంగా మిలిటరీ బలంతో అణిచివేయాలనేటువంటి ఒక నిర్ణయంతో గవర్నమెంట్ చాలా క్రూయల్గా వ్యవహరించింది. చివరి దశలో పార్టీ తరఫు నుంచి చర్చలకు ప్రపోజల్ చేసినా కూడా నిరాకరించి చర్చలు లేవు, ఖచ్చితంగా లొంగిపోవాలి, తుపాకులతో లొంగిపోవాలి, లేకపోతే నిర్మూలిస్తామనే పద్ధతులని గవర్నమెంట్ వైఖరి తీసుకొని చాలా క్రూరంగా వ్యవహరించింది చివరి దశలో. కాబట్టి ఇప్పటికి కూడా చెప్తున్న దాంట్లో అసలు మావోయిజం పుట్టుకకు కారణం ఏంటిదంటే సమాజంలో ఉన్నటువంటి దోపిడీ, అణిచివేత, అసమానత. దాని నుంచే కదా పుట్టింది. మావోయిజం ఏదో సిద్ధాంతం ఉన్నది కాబట్టి దోపిడీ అనేది అక్కడ పుట్టలేదు. దోపిడీ ఉన్నది కాబట్టి దాన్ని ఎట్లా మనం తగ్గించగలుగుతాం, దాన్ని ఎట్లా రూపుమాపాలి అనే దాని నుంచి మావోయిజం అనేటువంటి ఆలోచన పుట్టింది కదా. ఇప్పుడు చెప్తున్న దాంట్లో వాళ్ళు ఏంటిది, అసలు మావోయిజం అనేది వాళ్ళది ఒక ఆలోచన ఉన్నది కాబట్టి రాజ్యాధికారం స్థాపించాలనేది దానికోసం ఇవంతా చేసి. రాజ్యాధికారం ఎందుకు స్థాపించాలనుకున్నారు? దోపిడీ ఉన్నది కాబట్టి దాన్ని నిర్మూలించాలని. అంటే వీళ్ళు మనల్ని దాంట్లో ముందుకు పోనీయరు కాబట్టి దాన్ని మనం సాయుధంగా చేయాలని అనుకున్నాం నిన్నటి దాకా. ఆ రూపంలో కొంత ప్రయత్నం చేసినాం 4 దశాబ్దాల దాకా. అనేక పోరాటాలలో మనం విజయాలు సాధించినవి కూడా తెలంగాణ ప్రజలకు ప్రత్యేకించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. గత కాలంలో 80వ దశకంలో భూస్వాముల అణిచివేత, దోపిడీ ఎట్లా ఉంది, ఆ కాలంలో మన పార్టీ మొదలైన తర్వాత మన పోరాటాల మూలంగా ఎంత మార్పు వచ్చింది గ్రామాలలో అనేటువంటిది ఇదంతా ప్రత్యేకించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఈ 40 ఏళ్ళ పోరాటంలో వీళ్ళు ఏం సాధించలేదు అనేటువంటి చర్చలు కూడా చేస్తున్నారు, కానీ అదంతా శుద్ధ తప్పు. 40 ఏళ్ళ వర్గ పోరాటంలో అనేక విషయాలలో అనేక మార్పులు వచ్చినాయి. ఉద్యమం మూలంగా అనేక విజయాలు కూడా సాధించినాం మనం. అవంతా ప్రజలకు తెలుసు. అయితే ఇప్పుడు మిలిటరీ బలంతో అణిచేసింది ప్రభుత్వం. తర్వాత పార్టీ సరైన ఎత్తుగడలు తీసుకోలేకపోయింది. సకాలంలో సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం మూలంగా ఈ దుస్థితి వచ్చింది పార్టీకి. కాబట్టి మారుతున్న పరిస్థితుల్ని సకాలంలో సరైన పద్ధతులలో వాటిని విశ్లేషించి అంచనా వేసుకొని దానికి తగినటువంటి పోరాట నిర్మాణ రూపాలు పార్టీ ఎంచుకోగలిగితే అది దీన్ని కూడా అధిగమించి ముందుకు పోయేది. అయితే పార్టీలో ఉన్నటువంటి ఆ బలహీనత అనేటువంటిది శత్రువు బయట నుంచి చేస్తున్నటువంటి దాడికి తోడై పార్టీ మొత్తంగానే నిర్మూలించబడేటువంటి దుస్థితికి నెట్టబడ్డది. దానికి కారణం 2 నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఒకటో ఎక్స్టర్నల్గా ప్రభుత్వం నిర్బంధం తీవ్రతరం చేసింది, అది ఎప్పుడు చేసేది అది. కానీ మారుతున్న పరిస్థితుల్ని మన బలాన్ని శత్రు బలాన్ని అంచనా వేసుకోవడంలో, మారుతున్న పరిస్థితుల్ని సకాలంలో గుర్తించడంలో, దానికి తగిన ఎత్తుగడలు రూపొందించుకోవడంలో ఫెయిల్ అయినాం మనం పార్టీ తరఫున. కాబట్టి ఈ దుస్థితికి నెట్టబడ్డాం. గతంలో కొంతకాలం అట్లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనం సకాలంలో సరైన ఎత్తుగడలు తీసుకున్నప్పుడు వాటిని అధిగమించి ముందుకు పోయింది కూడా ఉన్నది. కానీ ఈసారి జరిగినటువంటి పరిణామంలో మనం ముందు చూపుతో ఆ నిర్ణయాలు తీసుకోలేకపోయినాం. ఉదాహరణకి ఇప్పుడు 2013 నాటికి పార్టీ పరిస్థితి అర్థమవుతున్నది. సీసీ రివ్యూ చేసింది కూడా ఉంది. దేశవ్యాప్తంగా ఉద్యమం బలహీనపడ్డది. మనం ఎంత చేసినా ఈ రూపంలో ముందుకు పోలేకపోతున్నాం అనేది స్పష్టంగా ఒకవైపు మనకు అర్థమవుతున్నది. ఆ టైంలోనే కనుక మనం మొత్తం పరిస్థితుల్ని సరిగ్గా విశ్లేషించుకొని నిర్ణయానికి వచ్చి చర్చలు చేసి పార్టీ లీగలైజ్ అయ్యి ఉంటే ఇప్పుడు చనిపోయినటువంటి అనేక మంది అద్భుతమైనటువంటి కామ్రేడ్స్ అందరినీ కూడా మనం రక్షించుకొని మరో రూపంలో ప్రజలకు మనం వాళ్ళ సమస్యల మీద పోరాడేటువంటి ఒక మంచి అవకాశం ఉండే మనకు. కానీ మనం భ్రమలలో ఉండి, సబ్జెక్టివిజంతో ఉండి, స్వీయాత్మక అంచనాలతో ఉండి, పరిస్థితులు సరిగ్గా అంచనా వేసుకోకపోవడంతో మొత్తంగా మనం నిర్మూలించబడే స్థితి వచ్చింది. చివరి దశలో మొత్తం చక్రబంధం బిగించబడి పరిస్థితులన్నీ అవకాశం లేకుండా మూసుకుపోయిన టైంలో చివరి నిమిషంలో ఆలోచిస్తే అది మనకు ఉపయోగం ఏముండదు. అట్లాంటి స్థితిలలోనే ఇప్పుడు మొత్తం సంబంధాలు తెగిపోయి బ్యాచ్లుగా చివరి టైంలో అయితే కనెక్షన్సే కట్ అయిపోయినాయి కదా. కలిసి కూర్చొని నిర్ణయాలు తీసుకునే పరిస్థితి కూడా లేకుండా పోయింది. కాబట్టి ఎక్కడికక్కడ బ్యాచ్లు వాళ్ళు ఆలోచించుకొని ఇండిపెండెంట్గా వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఏదో అది పార్టీ ఉమ్మడిగా నిర్ణయం చేసినటువంటిది కాదు. ఎక్కడ ఉన్నటువంటి వాళ్ళు అక్కడ మొత్తం పరిస్థితులను అర్థం చేసుకొని ఈ రూపంలో మనం ఉండలేము, బతకలేము, మొత్తంగా వాషౌట్ కావడమే. కాబట్టి వాషౌట్ కావడం బెటరా, ఈ ఉన్నోళ్ళమైనా పోయి ఇంకొక రూపంలో ప్రజల కోసం పనిచేయడం బెటరా అనేటువంటి సమస్య వచ్చినప్పుడు అందరూ ఎవరికి వాళ్ళు ఆలోచించి ఆ రూపంలో నిర్ణయం తీసుకొని బయటకు వచ్చినటువంటిది ఇది పరిస్థితి. ప్రధానంగా సార్, అంటే పార్టీలో కూడా వర్గ విభేదాలు ఉన్నాయి అనేది కూడా కొంత లేఖల ద్వారా బయట సమాజానికి తెలిసింది. నిజంగానే వర్గ విభేదాలు ఉన్నాయా సార్ పార్టీలో? వర్గ విభేదాలు కాదు, భిన్నాభిప్రాయాలు అనేటువంటి పార్టీలో ఎప్పుడూ ఉంటాయి. వాటి మధ్య చర్చలు జరుగుతాయి. మెజార్టీకి మైనార్టీ కట్టుబడి పనిచేస్తుంది పార్టీ. అట్లా ఈ విషయాలలో కూడా మారుతున్న పరిస్థితుల విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. పార్టీలో వివిధ కమిటీలలో ఏం చేయాలనేటువంటి విషయంలో కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. మనం ఈ పద్ధతులలో ముందుకు పోలేకపోతున్నాం కాబట్టి వేరే ఆల్టర్నేటివ్ మార్గాలు వెతకాలనేటువంటిది మాట్లాడిన కామ్రేడ్స్ ఉన్నారు, కమిటీలలో చర్చించిన వాళ్ళు ఉన్నారు, రాసిన వాళ్ళు ఉన్నారు.
కానీ వాటన్నిటిని ఒక సమగ్రంగా పరిశీలించి సరైనటువంటి నిర్ణయాలు పార్టీ తీసుకోలేకపోయింది. కాబట్టి అదే మెయిన్ వైఫల్యం దెబ్బతినడానికి. తర్వాత ఎక్స్టర్నల్గా నిర్బంధం అనేది కారణం. మనం సరైన నిర్ణయాలు తీసుకోగలిగితే ఈ నిర్బంధాన్ని కూడా అధిగమించి ముందుకు పోయేవాళ్ళం. కానీ మనం ఆ ముందు చూపు లేదు, కోల్పోయినాం. మనం పరిస్థితుల్ని అంచనా వేసుకోలేదు. జరిగినాయి డిబేట్స్ చాలానే ఇంటర్నల్గా అన్ని కమిటీలలో జరిగినాయి. కానీ వాటన్నిటిని క్రోడీకరించి సకాలంలో సరైన నిర్ణయాలు తీసుకోగలిగితే దీన్ని కూడా అధిగమించి ముందుకు పోయేవాళ్ళం. కానీ అట్లా తీసుకునే స్థితిలో లేకుండా పోయింది కేంద్ర కమిటీ. కాబట్టి మన వైఫల్యం మూలంగానే ఈ ఉద్యమం ఈ దుస్థితికి వచ్చింది. సార్ 40 సంవత్సరాల తర్వాత ఊరికొచ్చిండ్లు, ఘన స్వాగతం పలికిండ్లు, సభ పెట్టిండ్లు, కుటుంబ సభ్యులను కలిసి 40 సంవత్సరాలు ఎట్లా ఉంది సార్? భవిష్యత్ కార్యాచరణ మీరు ఎట్లా ముందుకు పోతారు? ఏమన్నా పొలిటికల్ పార్టీలోకి పోతారా ఎట్లా? అది అందరినీ కలవడం, వాళ్ళందరూ కూడా ఘన స్వాగతంతో నన్ను స్వీకరించడం అనేటువంటిది నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. ఎందుకంటే రకరకాల చర్చలు బయటకు వచ్చిన ప్రారంభమైనటువంటి బహిరంగ జీవితంలోకి వచ్చిన దగ్గర నుంచి చర్చలు చాలా జరిగినాయి. అవన్నీ కూడా నేను బయటకు వచ్చిన తర్వాత లోపలన్నప్పుడు కొద్దిగా చివరి 2 సంవత్సరాల కాలంలో నాకు ఇన్ఫర్మేషన్ గ్యాప్ కూడా ఉంది. బయటకు వచ్చినాక ఫాలో అయితే రకరకాల చర్చలు జరిగినాయి. వాళ్ళకు సమాచార గ్యాప్ ఉంది, పరిశీలించకుండా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. రకరకాల డిబేట్స్ అన్నీ కూడా నేను కూడా బయటకు వచ్చిన తర్వాత ఫాలో అయినాను. అయితే ఏదైనా గ్రామం అయితే చాలా గొప్పగా నన్ను హక్కుని చేర్చుకున్నది అనేటువంటిది స్పష్టంగా కనబడింది మనకి ఈరోజు మీటింగ్లో. కాబట్టి ప్రజలు ఎప్పుడూ తప్పుల్ని ఒప్పుల్ని అన్నింటినీ స్వీకరించేటువంటి గొప్ప మనసు ప్రజలకు ఉంటుంది. వాళ్ళకు 40 సంవత్సరాల అనుభవం ఉంది ప్రజలకు. ఏది తప్పు, ఏది ఒప్పు, ఏ పరిస్థితులలో ఏ నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది అనేది. కొద్దిమంది పిడికెడు మంది పిడివాద దృక్పథంతో అదే పనిగా మాట్లాడడం అనేది కొనసాగిస్తున్నప్పటికీ ప్రజలు గొప్పవాళ్ళు, ప్రజలు అన్నీ తెలిసిన వాళ్ళు, ప్రజలే చరిత్ర నిర్మాతలు. తప్పుల్ని ఒప్పుల్ని అన్నింటినీ వాళ్ళే స్వీకరిస్తారు. అదే ఈరోజు మీటింగ్లో కూడా వాళ్ళు మాట్లాడిన దాంట్లో కానీ స్వీకరించిన దాంట్లో కానీ కనబడ్డది. కాబట్టి అదే నాకు గొప్ప సంతోషాన్ని ఇచ్చింది. కుటుంబాన్ని, బంధుమిత్రుల్ని అందరినీ కలవడం, ఊరోళ్ళందరూ కూడా అంతా వచ్చిన క్లాస్మేట్స్, మిత్రులు, నేను కలిసి పనిచేసినటువంటి సహచరులు కూడా దూరాల నుంచి నన్ను చూడడం కోసం వచ్చిండ్రు. వాళ్ళందరూ గతంలో కలిసి పనిచేసినప్పుడు విషయాలు కూడా షేర్ చేసుకోవడం, ఇదంతా నాకు ఒక గొప్ప ఆనందాన్ని ఇచ్చింది. అయితే అదే సమయంలో ఇంతమంది అమరుల్ని కోల్పోవడం అనేటువంటిది కూడా ఒక బాధ, దుఃఖము. 40 ఏళ్ళ ఉద్యమం కుప్పగూలిపోవడం అనేటువంటిది కూడా ఒక రకమైనటువంటి బాధ. ఇంతమంది మంచి మంచి కామ్రేడ్స్ని కోల్పోవడం అనేటువంటి బాధ కూడా ఉంది. అందుకే నేను మాట్లాడుతున్నప్పుడు కూడా అన్నాను, ఇది విషాదము, సంతోషం కలగలిసినటువంటి ఒక సందర్భం సభ అనేటువంటిది. ఎందుకంటే ఒకవైపు మా ఊర్లో కూడా 8 మంది అమరులైనరు. మొత్తం ఈ 2 ఏళ్ల కాలంలో కూడా వందల మంది అమరులైనరు. మెరికల్ లాంటి అద్భుతమైనటువంటి కామ్రేడ్స్. కాబట్టి వాళ్ళని కోల్పోయినటువంటి దుఃఖం ఒకవైపు ఉంది. అయినప్పటికీ ప్రజలు సంతోషంగా మనల్ని హక్కున చేర్చుకోవడం, స్వీకరించడం, ఆ మిగిలిన వాళ్ళని వచ్చినందుకు ఆనందంతో మళ్ళీ కలిసి పనిచేద్దాం ఏదో ఒక రూపంలో అని చెప్పి వాళ్ళు హామీ ఇచ్చినటువంటి విషయాలు ఇవన్నీ చూసినప్పుడు నాకు సంతోషం కూడా కలిగింది. అయితే నేను అనుకునేది ఇప్పుడు శేష జీవితం నాకు ఇప్పుడు 57 ఇయర్స్. తర్వాత కొన్ని అనారోగ్య సమస్యలు కూడా ఉన్నాయి. ఈ కుటుంబాన్ని నేను దూరమే కూడా వాళ్లకు ప్రేమను, ఆదరణను ఇవ్వలేని స్థితిలో 40 సంవత్సరాలు గడిపింది నేను ప్రజల కోసం. కాబట్టి మిగిలిన సమయాన్ని నేను ముఖ్యంగా కుటుంబంతో గడపాలని అనుకుంటున్నాను. అయితే ఇప్పటికీ ప్రజలతోటి కలిసి ఉండడం, ప్రజల సమస్యలను అర్థం చేసుకోవడం, మారిన పరిస్థితులను అర్థం చేసుకోవడం, తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో మనం ఏ మేరకు ప్రజలకు సేవ చేయగలుగుతాం అనేటువంటి విషయాన్ని కూడా ఆలోచించి ప్రజల్లోనే ఉండడం, ప్రజలకు వీలైన మేరకు సేవ చేయడం. ఇప్పటిదాకా 40 ఏళ్ళు ప్రజల కోసమే సర్వీస్ చేసినాం కాబట్టి మళ్ళీ మనం ఏదో ఈ విలువలను పోడగొట్టుకునేది లేదు, స్వార్థపూరితంగా మారి గిరిగీసుకొని ఉండేది లేదు. మా గ్రామ ప్రజలు వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు, గ్రామానికి ఉన్నటువంటి సమస్యలు, చుట్టుపక్కల గ్రామాల సమస్యలు, ప్రజలతోటి కలిసి ఉండడం, ప్రజల సమస్యలలో మనం ఇప్పుడున్న పరిస్థితులలో ఏ మేరకు చేయగలిగితే ఆ మేరకు